తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణను నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల ఆయన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి న్యాయస్థానం విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో అల్లు అర్జున్ వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణను నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి న్యాయస్థానం విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో అల్లు అర్జున్ వర్చువల్గా కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరారు. ఇక అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు నేరుగా వెళ్లాల్సి ఉండగా ఆన్లైన్ ద్వారా హాజరవుతానని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. న్యాయమూర్తి అనుమతించడంతో అల్లు అర్జున్ వర్చువల్గా హాజరయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని న్యాయవాదులు నాంపల్లి కోర్టుకు తెలిపారు. సినీ నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణను నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల ఆయన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి న్యాయస్థానం విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో అల్లు అర్జున్ వర్చువల్గా కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరారు. ఇక అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు నేరుగా వెళ్లాల్సి ఉండగా ఆన్లైన్ ద్వారా హాజరవుతానని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. న్యాయమూర్తి అనుమతించడంతో అల్లు అర్జున్ వర్చువల్గా హాజరయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని న్యాయవాదులు నాంపల్లి కోర్టుకు తెలిపారు.
ఇక అల్లు అర్జున్ రిమాండ్ ఈ రోజుతోటి ముగిస్తుండడంతో నాంపల్లి కోర్టుకు అయితే ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన వర్చువల్గా హాజరవుతానని చెప్పడంతో కోర్టు అనుమతించింది. ఇక ఈ విచారణకు సంబంధించి విచారణ అయితే సోమవారానికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. అలాగే పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయడానికి సమయాన్ని కోరారు. ఇక ఈ మొత్తంగా ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు గురించి మనం చూస్తే ఎప్పుడైతే పుష్ప 2 బెనిఫిట్ షో సంధ్యా థియేటర్ రిలీజ్ అయిందో అక్కడికి రోడ్ షో తోటి సినీ హీరో అల్లు అర్జున్ ఎంటర్ అయ్యారు. ఆ సమయంలోనే అక్కడ ఒక మహిళ రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ కూడా తీవ్ర అపస్మారక స్థితికి వెళ్ళారు. ఆ సమయంలో రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ మాత్రం ఆ కోమాలోకి వెళ్ళి అతని పరిస్థితి విషమంగా ఉన్న వాతావరణంలో అయితే పోలీసులు మొత్తంగా థియేటర్ యజమానితో పాటు అక్కడ పనిచేస్తున్న మేనేజర్ కొంతమంది సిబ్బందితో పాటు సినీ హీరో అల్లు అర్జున్ పైన అలాగే అతని బౌన్సర్ల పైన కూడా మొత్తం 18 మంది పైన అయితే కేసులు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి ఈ నెల 13వ తేదీన చిక్కడపల్లి పోలీసులు అయితే అల్లు అర్జున్ విచారణ అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే పంపించారు. ఆ తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నటువంటి అల్లు అర్జున్ ముందస్తు బెయిల్ తెచ్చుకొని రిలీజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ విషయాన్ని అయితే అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ అసెంబ్లీలో ప్రస్తావించిన సమయంలో రేవంత్ రెడ్డి దీనిపైన అయితే అల్లు అర్జున్ ఏ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారో పోలీసులు తెలిపిన సమాచారాన్ని అయితే అసెంబ్లీలో ప్రస్తావించి బెనిఫిట్ షోలను కూడా రద్దు చేస్తామంటూ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తనపైన కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని పోలీసులు అలాగే ప్రభుత్వం కావాలని తనపైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది అంటూ అల్లు అర్జున్ అయితే చెప్పారు. ఇక దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అల్లు అర్జున్ ఏ టైంకి లోపలికి వచ్చారు, ఏ టైంలో తొక్కిసలాట జరిగింది, తను ఏ ప్లేస్ల నుంచి రోడ్ షోగా వచ్చారు, ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఆయన ఎప్పుడు బయటికి వచ్చారు, పోలీసులు ఏ రకంగా అల్లు అర్జున్ బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అనే కోణాన్ని కూడా పూర్తిగా ఒక 10 నిమిషాల వీడియోని బయట ఇచ్చి ప్రజెంటేషన్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇక ఈ విషయం పైన అయితే ఒకంత తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ సీరియస్గానైతే అయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో ఈరోజు అల్లు అర్జున్ రిమాండ్ 14 రోజుల రిమాండ్ ఏదైతే నాంపల్లి కోర్టు విధించిందో అది ముగియనుండడంతో ఆయన అయితే కోర్టుకు హాజరు కావాల్సిందిగానైతే నోటీసులు జారీ చేశారు. ఇక ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కోర్టుకు వస్తారన్న ఉద్దేశంతో ఆ కోర్టు సమీపంలో మాత్రం పెద్ద ఎత్తున భద్రతాపరమైన చర్యలను అయితే ఏర్పాటు చేశారు. కానీ అల్లు అర్జున్ తాను వర్చువల్గా హాజరవుతానని చెప్తూ తమ యొక్క న్యాయవాదులు జడ్జిని కోరడంతో వర్చువల్గా హాజరవ్వడానికైతే కోర్టు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో కోర్టు నాంపల్లి కోర్టు అయితే అల్లు అర్జున్ కేసుకు సంబంధించి విచారణను సోమవారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పైన అయితే కౌంటర్ దాఖలు చేయడానికి పోలీసులు కొంత సమయాన్ని కోరినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ రిమాండ్ ఈ రోజుతోటి ముగిస్తుండడంతో నాంపల్లి కోర్టు అయితే ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇక వర్చువల్గానైతే అల్లు అర్జున్ హాజరవుతారు అంటూ ఆయన తరపు న్యాయవాదులైతే జడ్జిని కోరగా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇక అల్లు అర్జున్ రిమాండ్కి సంబంధించి
కేసునైతే విచారణకు సోమవారానికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. దీనిపైన బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికైతే కొంచెం సమయాన్ని అయితే కోరారు పోలీసులు. ఇక ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి సంబంధించి ఏం తీర్పు వెలువడనుంది, సోమవారం రోజు ఏమేం విచారణలోకి వస్తాయి, కోర్టు పరిగణలోకి తీసుకోనుంది, పోలీసులు ఏ రకమైన కౌంటర్ దాఖలు చేస్తారు, దానికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచుతారు, దీనిపైన అల్లు అర్జున్ భవితవ్యం ఎలా ఉండబోతుంది, అతనికి సానుకూలంగా తీర్పు వస్తుందా లేదా వ్యతిరేకంగా తీర్పు వస్తుందా అనే ఒక ఆసక్తి అయితే సర్వత్రా నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక విచారణ అయితే సోమవారానికి వాయిదా వేస్తూ కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, అల్లు అర్జున్ కేసుకు సంబంధించి విచారణ అయితే కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, దీనిపైన అల్లు అర్జున్ న్యాయవాదులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇంతకుముందుగా ఏదైతే మన ఘటనకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే చేస్తున్నటువంటి అల్లు అర్జున్కి 14 ఎనిమిది బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ సంబంధించిన ఈరోజు వర్చువల్గా కోర్టుకు హాజరైనటువంటి అల్లు అర్జున్ బెయిల్ కోసం అప్లై చేసుకోవడానికి కూడా వర్చువల్గా హాజరయ్యారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళ న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి వర్చువల్గానే వీళ్ళు ఇక్కడ హాజరయ్యారు, మన కోర్టుకి అటెండ్ అయ్యారు. దీనికి సంబంధించి బెయిల్కి సంబంధించి కూడా వాళ్ళు కోర్టు పోలీసులు కూడా దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసేందుకు మాకు కొంత సమయం కావాలని అడగడంతో ఈ కేసులు సోమవారానికి కూడా వాయిదా వేశారు. సోమవారం దగ్గర ఖచ్చితంగా అటెండ్ కావాలని, మీరు మళ్ళీ బెయిల్ అప్లై చేసుకోవాలనేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది. అయితే సంపత్, ఈ అల్లు అర్జున్ సంబంధించి కేసుకు సంబంధించి పోలీసులు ఏ రకమైన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచబోతున్నారు, తదనంతర పరిణామం అంటే ఏ రకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అల్లు అర్జున్ పైన? అయితే ఆ రోజు సంధ్యాదేవిగా ఏదైతే బెనిఫిట్గా జరిగిందో ఆ రోజు అల్లు అర్జున్ ర్యాలీగా వచ్చినటువంటి వీడియోని ఏదైతే పోలీసులు రిలీజ్ చేశారని టైం టు టైం ఏ టైంకి ఎలా ఎక్కడి నుంచి ఎలా ర్యాలీగా వచ్చారో దీనివల్ల తొక్కిసారి జరిగిన మహిళ మృతి చెందిందనేసి కూడా వాళ్ళు ఆ రోజు కూడా వాళ్ళు దీన్ని అల్లు అర్జున్ సంబంధించిన ఈ వీడియో కూడా వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈ కారణం చూపిస్తున్నది, ఇక ర్యాలీగా రావడం అనేది జరిగింది అనేసి కూడా కారణం చూపిస్తున్నది. దీన్ని కూడా క్యాన్సిల్ చేయాల్సిందిగా రిమాండ్ ఇవ్వాల్సిందిగా పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే సీఎంతో జరిగినటువంటి సమావేశంలో ఈ పోలీసు అధికారులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సమస్య పైన అయితే పోలీసులు ఏమైనా మొగ్గు చూపి దీన్ని పరిష్కరించే దిశగా చేసే అవకాశం ఉందా, లేదంటే వారి డ్యూటీని వారు యథావిధిగా చేసే అవకాశం ఉందా? అయితే నిన్న జరిగిన మీటింగ్ లో కూడా ఇండస్ట్రీ సమావేశం అయ్యారు. ఆ మీటింగ్ లో కూడా నాకు సీఎం చెప్పిన మాట ఏంటంటే, మాకు అల్లు అర్జున్ ఏమి పగవాడు కాదంటూనే చట్టం తన పనులు చేసుకుపోతుంది అనేసి కూడా ఒక మాట కూడా తను చెప్పడం కూడా జరిగింది. ఏదైతే ఘటన సంబంధించి కూడా తను అప్పటికే రేవంత్ రెడ్డి కూడా సీఎం కూడా దీనికి సంబంధించి కూడా ఇలాంటి ఇది చేయకుండా తను ఖచ్చితంగా చట్టం తన పనులు చేసుకుపోతుంది. నాకు అల్లు అర్జున్ అంటే పగేం కాదు, హీరోలు అంటే తెలుగు ఇండస్ట్రీ అంటే కూడా ఏమి మాకు ఇబ్బంది ఏం లేదు, వాళ్ళతో పాటు మాకు కలిసి పని చేయడం ప్రభుత్వంలో కలిసి పని చేయొచ్చు. కానీ అల్లు అర్జున్ చేసినటువంటి పని వల్ల 2 ప్రాణాలు పోయింది అనే దాని గురించి కూడా చట్టం తన పని చేసుకుపోతుంది అనేసి కూడా కేసు దగ్గర చెప్పడం జరిగింది సంపద. అయితే ఇప్పుడు ఈ యొక్క విచారణ సోమవారానికి వాయిదా పడడంతో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కావచ్చు, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కావచ్చు, అభిమానులు ఏ రకంగా స్పందిస్తున్నారు? ఒకవేళ పోలీసులు కూడా ఈ అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పైన అయితే కౌంటర్ వేయడానికి అయితే సమయం కూడా కోరినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు కౌంటర్ దాఖలు చేసి ఈ సాక్ష్యాలు ప్రవేశపెడితే అల్లు అర్జున్ బెయిల్ ఏమైనా రద్దయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే అతను తన యొక్క బెయిల్ నియమాలకు ఉల్లంఘిస్తూ ఒక రకమైన ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం పైన పోలీసుల పైన అయితే ఆయన వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అతను బెయిల్ ఏమైనా రద్దయ్యే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా అంటే పోలీసులు ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి
ఈ 14 హైకోర్టు ఏదైతే ఈ బెయిల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందో అది కండిషనల్ బెయిల్ గా మంజూరు చేసి ఇక్కడ ఇలాంటివి కూడా మాట్లాడవద్దు అనేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది. కానీ దీనికి విరుద్ధంగా కూడా దీన్ని లెక్క చేయకుండా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఇలాంటివన్నీ కూడా పోలీసుల దృష్టిలో పెట్టుకొని కూడా దీనికి కౌంటర్ అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా దీనికి ఎలాంటి బెయిల్ రోజుకి ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి అనే దాన్ని కూడా వాళ్ళ సమయం కూడా చూడడం జరిగింది. ఇప్పటికే అల్లు అర్జున్ చేసినటువంటి అంటే ఎక్కడ ఏ వ్యాఖ్యలు చేశాడు, ఎలా వచ్చాడు, ఏంటి ఈ ర్యాలీ ఎలా ఫ్యాన్స్ కి ఎలాంటి సందేశాలు పంపి మీరు రావాల్సిందిగా కూడా వాళ్ళకి ఇలాంటి ఎస్ఎంఎస్లు మెసేజ్లు పెట్టి సరైన రావాల్సిందిగా ఎస్ఎంఎస్ లో ఫ్యాన్స్ తెలియజేశారో ఇవన్నిటి కూడా అన్ని కోణాల నుంచి కూడా వీళ్ళు పోలీసులు కూడా విచారణ ఆల్రెడీ చేశారు. ఇప్పటికీ ఈ సంబంధించి కూడా వీళ్ళు కౌంటర్ దాకా అందు గురించి 1 డే సమయం కూడా కోరినట్టు మీకు తెలుస్తుంది. ఒకవేళ కనుక వీళ్ళు పోలీసులు కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈ అల్లు అర్జున్ పాత్ర ప్రత్యేకంగా వాళ్ళు గుర్తించగలిగి వాళ్ళు సబ్మిట్ చేయగలిగితే ఖచ్చితంగా బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సంపత్. ఇక మొత్తంగా అల్లు అర్జున్ ఏదైతే కేసు అవుతుందో అది సోమవారానికి అయితే విచారణ వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఇక పోలీసులు కూడా ఈ బెయిల్ పిటిషన్ పైన అయితే కౌంటర్ దాఖలు చేయడానికైతే కోర్టును అనుమతించినటువంటి పరిస్థితి. ఇక చూడాలి మరి సోమవారం రోజు ఏ రకమైన వాదనలు వినిపిస్తారో, పోలీసులు ఎలాంటి సాక్ష్యాలను ప్రవేశపెడతారో, అల్లు అర్జున్ తరపు నుంచి వారి న్యాయవాదులు ఏ రకమైన వాదనలు వినిపిస్తారని మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం. ఇక దీనిపైన మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు వారి కుటుంబ సభ్యులు మాత్రం ఒక రకమైన ఆసక్తి అలాగే ఆందోళన కూడా నెలకొన్న పరిస్థితి. ఇది ఇవాల్టి 4 Sides టీవీ బ్రేకింగ్ న్యూస్. మరో బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.